ప్రాణాల మీద ఆశ ఉంటే సేట్ని హత్య చేసింది, రాజీని చంపింది నువ్వేనని పోలీసుల ముందు ఒప్పుకో. ఒప్పుకుంటే జైల్లో బతుకుతావు, లేదా శవమై నేలన పడతావు. ఎలాగూ చట్టం దృష్టిలో దోషునయ్యాను. అమాయకుల బ్రతుకులతో ఆటలాడే నిన్ను అంతం చేసి గర్వంగా జైలుకి వెళ్తాను. హలో, బాసున్నారా? రాజేష్ అక్క భార్య ఇప్పుడు మన స్వాధీనంలో ఉన్నారని బాస్తో చెప్పు. బాస్, రాజేష్ అక్క భార్య మన వాడి చేతుల్లో చిక్కారట. ఎస్, ఇస్ ఇట్? వెరీ గుడ్. రాజేష్ ఇక్కడే ఉన్నాడు, నువ్వే అతనితో చెప్పు. హలో రాజేష్, మా బాసుని, ఆ కేసుని, ఈ ఊర్ని వదిలి పారిపోకపోయావో నీ అక్క, నీ భార్య, కడుపులో ఉన్న బిడ్డ ముగ్గురు నీకు దక్కరు. నమ్మకం లేకపోతే విను. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. లేదు తల్లి, లేదమ్మా. ఊరుకో, ఊరుకో, ఊరుకో తల్లి. నీ భార్య మూలుగు, నీ అక్క ఏడుపు విని సంతోషించు. నా వాళ్ళకైతే నా అపకారం తలపెట్టారో? నిన్ను వినమన్నానే గాని నానా మాట్లాడమని లేదు మిస్టర్ కుమార్. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే తెలివైన వాడు అనుకోకు. ఇప్పుడు నా చేతిలో రివాల్వర్ ఉంది, అది నీకే గురిపెట్టబడి ఉంది. కన్ను మూసి తెరిసే లోపున నువ్వు కన్ను మూయగలవు. నిన్ను నేను చంపానన్న వార్త నీ చెంచాగలకి తెలిసే ముందే నా మనుషులను నేను విడిపించుకోగలను. పద, నా వాళ్ళని ఎక్కడ బంధించి ఇచ్చారో చూపించు. డిఎస్పీ చంద్రశేఖర్. సార్, రాజేష్ ఇంకో మనిషి కలిసి రాళ్ళమెట్ట వైపు కారులో వెళుతున్నారు సార్. ఐసి, వెంటనే బయలుదేరొస్తున్నా. ఈసారి అతను నా చేతిలోంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. న్యాయం నుంచి తప్పించుకోవడం, అన్యాయం చేయడం అంత తేలిక కాదు. మీ వాళ్ళు ఎవరిని కదలొద్దని చెప్పు. కదిలేరా నిన్ను షూట్ చేస్తాను. ఎవ్వరూ కదలొద్దు. మా వాళ్ళని ఎక్కడ దాచారో చూపించు. పద. లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకురండి. రాజా, లలిత పురుడు వచ్చేలా ఉందిరా. ముందు మీరు ఇక్కడి నుంచి బయటపడాలక్క. ఎవరైనా వాళ్ళు దొరికొచ్చారో మీ బాస్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అక్క, మీరు పదండి.
లలిత 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 రాజా అమ్మాయి ప్రసవించేట్లుందిరా. లలిత అక్క లలిత అరుపులు వాళ్ళు వింటే మన ముగ్గురు ప్రాణాలకే అపాయం. అయితే ఏం చేయండి రా? లలిత నోరు నొక్కి పట్టు. అమ్మా లలిత వాళ్ళు మన నుంచి తప్పించుకోలేరు. నొప్పులు పడుతున్న భార్య అరుపులు ఆపగలడు గాని పుట్టబోయే బిడ్డ ఏడుపు ఆపలేడు. ఎక్కడ శబ్దం వినిపిస్తే అక్కడ కాల్చిపారేయండి. ఇంకో బుల్లెట్ కాల్చేలా ప్రవర్తించుకో. లొంగిపో. కాల్చండి కాల్చండి చూస్తారే కాల్చండి. కన్న బిడ్డనిచ్చిన అల్లుణ్ణే కాదు, కట్టుకున్న దాన్ని కన్న బిడ్డని ఇప్పుడే ఊపిరి పోసుకున్న ఆ పసిగుడ్డుని అందరినీ కాల్చి చంపేసి మీ రక్తదాహం తీర్చుకోండి. న్యాయం కోసం తన వాళ్ళందరినీ చంపేశాడని ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుని మేకతోలు కప్పుతుంది, మెడల్సులు ఇస్తుంది. రాజ్యం లేకపోతే ఏమిటండి మీరు చేసే పని? అన్యం పుణ్యం ఎరుగని రాజేష్ మీద మీకెందుకండి ఇంత కక్ష? అపరాధి కనుక. అపరాధి రాజేష్ కాదు, ఆ సేటు హత్యకు, రాజీ అనే అమ్మాయి హత్యకు మూలకారకుడు ఆ కుమార్. అంతేకాదు, ఈ రోజున మీ అమ్మాయి ఈ రాళ్ల మధ్య పురుడు పోసుకోవడానికి కారకులు కూడా ఆ దుర్మార్గులేనండి. సమయానికి రాజేష్ రాకపోతే మేమంతా ఈ పాటికి మట్టిలో కలిసి ఉండేవాళ్ళం. ఏమిటా నువ్వు అనేది? వెళ్ళి చూద్దరు గాని. అటు చూడండి చూడండి, మీరు అరచేతుల్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచారే ఒక్కగానొక్క కూతురని, ఎటువంటి స్థితిలో ఉందో చూడండి. రాజేష్, ఐఎమ్ సారీ. రాజ్యం, నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళు.
హత్యకి కారగడవు నువ్వేనని, గోపి అమాయకుడని చెప్పు. అవును, గోపి అమాయకుడే. బుజ్జి, నా మీసా లాకరా. నీ నాన్న దెబ్బ కొట్టాడు నన్ను, అది చాలు, నువ్వు కొట్టకరా. రా గోపి. అమ్మా బాబు, బాబు, నా బిడ్డ ప్రాణాలు కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నాన్న. నాదే ఉందమ్మా, నా బాధ్యత నేను నెరవేర్చాను. రావయ్య గోపి, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, ఆ పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నా నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు. అబ్బా, మీ మామ అల్లుళ్ళ సవాలు ఎంత దూరం వస్తుందోనని తల్లి కూతుళ్ళ హడిలిపోయాం. నాన్నని తాతయ్యను చేసిన పసివెదవా ఆ ప్రశ్నకు జవాబు చెప్పేశాడమ్మా. లలిత, నీ కొడుకు మొహాన్ని వచ్చిపోశాడమ్మా.